నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 500 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతుందని, ఎక్కువ మొత్తంలో వలసలు వచ్చి బీజేపీ పార్టీలో చేరుతున్నారని చాలా ఆనందంగా ఉందని ఆయన సందర్భంగా తెలిపారు. ఈ చేరికలను బట్టి దాదాపు 2 లక్షల మెజారిటీతో గెలుస్తామని, 2వ నంబర్కు ఓటు వేసి బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన నేను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ముందు మొదలైంది అది బ్యాగ్లు, తర్వాత స్టిక్కర్లు, వాల్ రైటింగ్ తోటి. కానీ ఇప్పుడు అయితే చాలా ఊపందుకుంది. ఇంతకు ముందు నేను చేసిన యాత్ర, ప్రజా ఆశీర్వాద యాత్ర పేరు మొదలైంది. ఆఖరికి వచ్చే వరకు అది జాయినింగ్ యాత్ర అయింది, ఆశీర్వాద యాత్ర కాదు. ప్రతి ఊర్లో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. కానీ ఇప్పుడైతే నాయకులు కూడా, ఇక్కడ ఉన్న నాయకులు కూడా, పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ మా చేవెళ్ళ ప్రాంతంలో వికారాబాద్, పరిగిలా జాయిన్ అవుతున్నారు. ఎంపీపీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అట్లనే పట్టణంలో అన్నిట్లో పెద్ద కార్పొరేషన్, మున్సిపాలిటీ అంటే మాకు మీర్పేట్, అందులో 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయినరు, కార్పొరేటర్లు. అంటే ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్ది ఊపు ఎక్కున్నది. అంటే మోడీ గారి వేవ్ అయితే 3 నెలల సందే ఉంది. కానీ ఇప్పుడు అది ప్రజలకు రాజకీయంగా అందరికీ మోడీ గారు గుండెలు ఉన్నారు. కానీ ఇప్పుడు బయటికి వస్తున్నారు, కండువ కప్పుకుంటున్నారు. ఎక్కడనైతే బీజేపీ బలహీనంగా ఉంది, గ్రామీణ ప్రాంతంలో బీజేపీ లేదు అంటే అక్కడనే ఎక్కువ మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదాహరణగా తాండూరులో మాకు జనసేన ఉన్నప్పుడు 4000 ఓట్లు వచ్చినాయి, వికారాబాద్ లో 7000 ఓట్లు వచ్చినాయి. అంటే అంతకుముందు ఇంకా తక్కువ వచ్చినాయి అనుకోండి. కానీ ఈసారి 4000 వచ్చిన తాండూరులో ఇప్పుడు 40,000 కాదు, 80,000 కాదు, 1,00,000 ఓట్లు తప్పనిసరి వస్తున్నారు. నేను రాజాసింగ్ మీటింగ్ పెడితే మొత్తం యావత్ తాండూరు వచ్చి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కానీ ముఖ్యంగా ఏంటంటే మోడీ గారి మీద ఉన్న నమ్మకం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడో ఒకసారి 20-30 ఏళ్ళకి ఒకసారి వేవ్ వస్తుంది. అది వేవ్ అంటే రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు, మన శ్రీలంకన్ టెర్రరిస్ట్ చంపినప్పుడు అప్పుడు వేవ్ వచ్చింది. తర్వాత మొన్న తెలంగాణ వేవ్ ఎంతో అంత వచ్చింది. ఎందుకంటే తెలంగాణ వేవ్ అంతా చేవల పార్లమెంట్ లేకుండే. కానీ ఇప్పుడు మోడీ వేవ్ తెలంగాణ వేవ్ కంటే చాలా పెద్దగా వచ్చింది. అందుకే ఈసారి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే తక్కువ ఓట్లు వచ్చినాయి అక్కడనే అన్నిట్లో పెద్ద మెజారిటీ వస్తాయని నేను అనుకుంటున్నాను. అది చేవెళ్ళ. ఈ రోజు చాలా సంతోషము. కొత్తపల్లి మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి గారు, ఎంపీటీసీ శోభా గారు, అట్లనే మన పొద్దటూరు సర్పంచ్ నరసింహారెడ్డి గారు ఎంతో మంది జాయిన్ అయినారు. వాళ్ళతోటి నేను అనుకుంటా 1000-2000 మంది జాయిన్ అయ్యారు. నిన్న అందరూ వార్డు మెంబర్స్ కూడా జాయిన్ అయినారు. అదే కాక నిన్న ఎంపీపీ సంజీవ్ రెడ్డి గారు